టాలీవుడ్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఫిష్ వెంకట్ గారు కన్నుమూశారు. ఫిష్ వెంకట్ అసలు పేరు మంగళంపల్లి వెంకటేష్. ముషీరాబాద్ మార్కెట్లో చేపల వ్యాపారంతో ఫిష్ వెంకట్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ముషీరాబాద్లో నివాసం ఉంటున్న వెంకట్ నటుడు శ్రీహరి ద్వారా సినీ పరిశ్రమలోకి వచ్చారు. డైరెక్టర్ వివి వినాయక్ ఆయన్ని నటుడిగా పరిచయం చేశారు. వెంకట్ 100కు పైగా చిత్రాల్లో హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీ ప్రియులను అలరించారు. ఆది, దిల్, బన్నీ, అత్తారింటికి దారేది, డీజే టిల్లు, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి చిత్రాల్లో ఆయన సూపర్ డూపర్ సక్సెస్నైతే అందుకున్నారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. నగరంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఆయన వయసు 53 సంవత్సరాలు. 2 కిడ్నీలు చెడిపోవడంతో డయాలసిస్ కోసం కుటుంబ సభ్యులు ఆయన్ని కొద్ది రోజుల నుంచి హాస్పిటల్లోనే ఉంచుతున్నారు. ఆయనకు కిడ్నీ మార్పిడి కోసం ఆర్థిక సహాయం చేయాలంటూ సోషల్ మీడియాలో కూడా ఎంతో మందిని వేడుకున్నారు ఆయన కుమార్తె. ప్రెజెంట్ ఫిష్ వెంకట్ గారు లేరు అనే వార్త టాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపివేస్తుంది.